దొంగ సాక్ష్యాలు తీసుకుని వచ్చి ప్రేమ్ని అందరి ముందు దోషిని చేయాలని చూస్తుంది నిషా. వాళ్ళు సాక్ష్యం చెప్పగానే లాయర్ ఏం మాట్లాడకుండా ఒప్పుకోండి చెప్తాడు. ఆ మాట వినగానే చామంతి ప్రేమ్లు షాక్ అవుతారు. ఈ లాయర్ నా కోసం వాదించట్లేదు, ఇందులో ఏదో మోసం ఉంది, నా గురించి నేనే వాదించుకుంటాను, వేరే లాయర్ని పెట్టుకుంటానని చెప్తూ ఉంటే పర్మిషన్ ఇవ్వకూడదని నిషా మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ జడ్జి గారు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆ మాట విన్నాక సంతోషపడతారు ప్రేమ్. తర్వాత జడ్జి గారు ప్రేమ్ని మీ తరపున ఎవరు వాదిస్తారు అని అడుగుతాడు. ఆ మాట వినగానే చామంతి లేస్తుంది. నేను వాదిస్తాను జడ్జి గారు అంటూ. చామంతి వాదిస్తుందని చెప్పగానే ప్రేమ్ ఇంకా హర్షవర్ధన్ వాళ్ళు సంతోషపడతారు. కానీ మరోవైపు షాక్ అయింది మాత్రం రమాదేవి, నిషా ఇంకా నిషా వాళ్ళ నాన్నగారు. వీళ్ళంతా చామంతి వాదిస్తుందనగానే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతారు. రమాదేవి ఎందుకు ప్రేమ్కి సపోర్ట్గా లేదు? తన మీద నమ్మకం లేకనా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఏం జరగబోతుంది? నిషా చామంతి నుంచి ఎలా తప్పించుకుంటుంది? తను చేసిన తప్పు నుంచి బయటపడుతుందా?